నమస్కారం. బీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ఇంధన కొరత లేదు, పుకారు నమ్మవద్దు, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. శ్రీరామనవమి శోభయాత్ర బందోబస్తు ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ సమీక్ష. ప్రతి మూలలో పోలీస్ పహార్, బైన్సాలో డ్రోన్ కెమెరాలతో భద్రతా కట్టుదిట్టం. శ్రీ విద్యానికేతన్ ఒలింపియాడ్ పాఠశాలలో ముందస్తు శ్రీరామనవమి వేడుకలు. శివాజీ చౌక్లో గల వాహనాల బ్యాటరీ దుకాణంలో షార్ట్ సర్క్యూట్, అగ్ని ప్రమాదం. జిల్లాలో ఎలాంటి ఇంధన కొరత లేదని, పుకారు నమ్మవద్దని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కొన్ని పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లు కనిపిస్తున్న నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించి సంబంధిత అధికారులకు తక్షణ సూచనలు జారీ చేసినట్లు వెల్లడించారు. జిల్లాలో ఇంధన కొరత ఉందంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అపోహలని స్పష్టం చేసిన కలెక్టర్, అవసరం లేకపోయినా ప్రజలు బంకుల వద్ద చేరుకోవడం వల్ల అనవసరమైన రద్దీ ఏర్పడుతుందని అన్నారు. పెట్రోల్, డీజిల్ సరఫరా సజావుగా సాగుతుందని పెట్రోల్ బంకుల అసోసియేషన్ ప్రతినిధులు కూడా తమ వద్ద తగిన నిల్వలు ఉన్నట్లు ధృవీకరించినట్లు తెలిపారు. రేపు జరగబోయే శ్రీరామనవమి శోభయాత్రకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. రేపు జరగనున్న శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించనున్న శోభయాత్రల నేపథ్యంలో ఈరోజు బైన్సా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ బైన్సా సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బైన్సాలో శ్రీరామనవమి శోభయాత్ర సాఫీగా, శాంతియుతంగా జరిగేలా అన్ని అవసరమైన భద్రతా ఏర్పాట్లను చేయాలని, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక పహారా ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్తో పాటు బైన్సా సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్లు ప్రవీణ్ కుమార్, రవీందర్, సాయి కుమార్, ఎస్ఐలు ఉన్నారు. పట్టణంలోని శ్రీ విద్యానికేతన్ ఒలింపియాడ్ స్కూల్లో ముందస్తు శ్రీరామనవమి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని శ్రీ విద్యానికేతన్ ఒలింపియాడ్ పాఠశాలలో శ్రీ రామనవమి ముందస్తు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు వేసిన సీతారాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వేషధారణలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సీతారాముల కళ్యాణ ఘట్ట కార్యక్రమం కన్నుల పండుగగా చేపట్టారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలకు చిన్నారులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు.
పట్టణంలోని శివాజీ చౌక్లో గల ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్లో గల వాహనాల బ్యాటరీ దుకాణంలో ఉదయం షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వాహన బ్యాటరీ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు తమకు సమాచారం రావడంతో హుటాహుటిన అక్కడికి చేరుకొని చెలరేగుతున్న మంటల్ని ఆర్పి వేశామని అన్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. మామిడి ఎస్ఐ అశోక్ కుమార్ ఓ కేసులో కంప్లైంట్పై వచ్చిన ఫిర్యాదుపై చీటింగ్ కేసు నమోదు చేయకుండా ₹40,000 లంచం డిమాండ్ చేయగా గురువారం ₹20,000 లంచం ఇస్తుండగా రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నామని తెలిపారు. ఎవరైనా లంచం అడిగినట్లయితే ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వాలని, ఏసీబీ అధికారుల సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. నేను డిఎస్పి ఏసీబీ ఆదిలాబాద్. ఈరోజు అనగా 26/3/2026 మధ్యాహ్నం 1 గంటకు మామిడి ఎస్ఐ శ్రీ టి అశోక్ గారు ఒక కేసులో తన కంప్లైంట్ మీద వచ్చిన ఫిర్యాదు మీద చీటింగ్ కేసు రిజిస్టర్ చేయకుండా ఉండటం కోసం గాను అతను 40,000 డిమాండ్ చేసి 20,000 బ్రైబ్ యాక్సెప్ట్ చేస్తాడు. దాంతో మేము అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అతన్ని కరీంనగర్ కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. తర్వాత ఎవరైనా కానీ గవర్నమెంట్ పని చేయటం కోసము పైసలు డిమాండ్ చేసినట్టయితే వాళ్ళు న్యాయంగా చట్టపరంగా చేయాల్సిన పనులకు గాను డబ్బులు డిమాండ్ చేసినట్టయితే 1064 కానీ లేదా డిఎస్పీ ఆదిలాబాద్ గారి నంబర్ అంటే 9154388963 నంబర్లో ఫోన్ చేసి మీరు తగిన న్యాయం పొందగలరని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ పలు వాటర్ ప్లాంట్లలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. వాటర్ ప్లాంట్లలో శుభ్రత ప్రమాణాలు పాటించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ అన్నారు. మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ ఆదేశాల మేరకు నిర్మల్ పట్టణంలోని పలు వాటర్ ప్లాంట్లలో తనిఖీలను నిర్వహించారు. అపరిశుభ్రత, కనీస ప్రమాణాలు పాటించని వాటర్ ప్లాంట్ల యజమానులకు జరిమానాలను విధించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్లాంట్లలో నాణ్యమైన ప్రమాణాలు పాటించాలని అన్నారు. బైన్సా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. నిర్మల్ జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం ఆఫీసులో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా నిలుస్తుందని, సత్ఫలితాలను అందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా అనేక కుటుంబాల సమస్యలతో బాధపడుతున్న వారు పరిష్కారం పొందుతున్నారని, ఈ నేపథ్యంలో బైన్సా పట్టణానికి చెందిన భార్యాభర్తలు గత కొన్నేళ్లుగా మనస్పర్ధలతో దూరంగా ఉంటున్నారు. దీంతో వారు ప్రజావాణి కార్యక్రమాన్ని ఆశ్రమించారు. వారి సమస్యను శ్రద్ధగా విన్న పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించి పరస్పర అవగాహన కల్పించారు. పోలీసులు సమర్థవంతమైన చొరవతో ఆ దంపతులను విభేదాల నుంచి మర్చి మళ్ళీ కలిసిపోయేలా ఆనందంగా జీవించేందుకు నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా దంపతులను జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి శర్మిల ఐపీఎస్, పోలీస్ సిబ్బంది హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఇంధన కొరత లేదు, పుకారు నమ్మవద్దు, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. శ్రీరామనవమి శోభయాత్ర బందోబస్తు ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి శర్మిల ఐపీఎస్ సమీక్ష. ప్రతి మూలలో పోలీస్ పహార్, బైన్సాలో డ్రోన్ కెమెరాలతో భద్రతా కట్టుదిట్టం. శ్రీ విద్యానికేతన్ ఒలింపియాడ్ పాఠశాలలో ముందస్తు శ్రీరామనవమి వేడుకలు. శివాజీ చౌక్లో గల వాహనాల బ్యాటరీ దుకాణంలో షార్ట్ సర్క్యూట్, అగ్ని ప్రమాదం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.